హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? అక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారా? పిల్లల క్యారీకి అయితే పచ్చడి దంచుతున్నా ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి క్యారీకి రసం చేస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ లేచినారా? చాయ్ తాగినారా? నేనైతే నిద్ర లేయడం, చాయ్ తాగడం. గొంతు ఎందుకు బాగా ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మధ్య గొంతు రాపుడు ఎక్కువైపోతుంది. నాకు ఏమైందో అర్థం కావడం లేదు. నిద్రలో వస్తేనే ఛాయ్ తాగినాను ఈరోజు. మరి ఎక్కువ హెడేక్గా ఉన్నది, తలనొప్పి అయితే చిన్నగా కాదు. అందుకే ఛాయ్ తాగేసి రైస్ గ్యాస్ మీద పెట్టేసి పచ్చడి అయితే దంచుతున్నాను. ఇది ఫ్రెండ్స్ పొద్దున్నే మంచి చిన్న వీడియో. పచ్చడి దంచి రసం పెట్టి పిల్లలకైతే పంపిస్తున్నాను ఈరోజు. నంచుకోవటానికైతే కారాలు ఎప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని చిన్నపిల్లలు ఉన్నారు కదా అని రాజంపేటకి వెళ్ళినప్పుడు అయితే అర్ధ కేజీ తెచ్చి పెట్టుకుంటాను నేను. అదొక రకం కారాలు ఎప్పుడు ఇలా పచ్చడి చేసేస్తే అవి కొన్ని బాక్స్లో వేసి పంపించేయడమే. అందుకంటే ఇంకేం చేయలేం కదా. చూడండి నిద్ర లేసింది, పళ్ళు తోమిందలేదు. నేను మామిడికాయ పచ్చడి దంచుకుంటా అంటే మామిడికాయ ముక్క నోట్లో పెట్టుకొని తీయేందో చూపియేదా. అమ్మ, అంత పెద్ద ముక్క పెట్టేసినావు నోట్లో. పొద్దున్ని పళ్ళు తోమినావా? దొంకున్నాక తిన హాయ్ చెప్పు అందరికీ. నోట్లో తీసి చెప్పు. ఇప్పుడు చెప్పు బాగున్నారా? గుడ్ మార్నింగ్ అన్నా. తీ గుడ్ మార్నింగ్ అన్నా చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్ చేయి తీసి బాగా చెప్పు నీట్గా. మళ్ళీ తిందులే తర్వాత చెప్ప. గుడ్ మార్నింగ్ అంటే ఫ్రెండ్స్. నిన్నంతా వీడియో తీలే ఫ్రెండ్స్. నిన్నంతా ఇంటి దగ్గర లేను, చేయలేదు, చాలా పని ఉంది. సెల్లు కూడా తీసుకుపోలేనంత పని. ఏం చేద్దాం, నిన్నంతా ఆ పని చేసుకుంటాను నేను. నిన్నంతా అసలు ఒక రీల్స్ కూడా తీయలేదు. పొద్దున్నే ఇది మన చిన్న వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరి రోట్లో పచ్చడి దంచుకుంటే దాని టేస్టే వేరు. అందుకే నేను తూరిని కానీ గమనున్నాను. నువ్వు దంచొద్దు నాన్న. బిన్న పని కావాలన్నా రసం పెట్టాలి. పక్కన టైం అయిపోతుంది, మళ్ళీ ఆటో వచ్చేస్తా పక్కన. రోట్లో పచ్చడి మిక్సీకి తురవడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను అలా చేయను, ఎప్పుడు దంచడమే. ఏ పచ్చడైనా ఏదైనా.